Hi, one more interview question. Write a program to find quotient and remainder for A by B. A by B అంటే మనకిచ్చిన inputs A and B without using the modulus symbol and the divider. ఈ టూ సింబల్స్ యూజ్ చేయకుండా మనం A by B అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో థింక్ వన్స్. ఇఫ్ ఎనీవన్ ఇన్ నో ప్లీజ్ కామెంట్. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటి? ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 26, ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 3. అండ్ ఇక్కడ మనకు కావాల్సిన అవుట్పుట్స్ ఏంటండి? కోఎఫిషియంట్ అండ్ రిమైండర్. సో అవి కూడా ఇంటీజరే కదా. సో ఇంట్ కోఎఫిషియంట్ ఈక్వల్ టు ఎలా ఇనిషియలైజ్ చేసుకోవాలి? 0. ఫస్ట్ మనకి స్టార్టింగ్ తెలియదు, 1 by 1 ఫైండ్ అవుట్ చేస్తాం. సో నేను రిమైండర్ ఈక్వల్ టు ఏ తీసుకుంటున్నాను. ఏ వాల్యూ అనేది రిమైండర్కి అసైన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇంట్ తీసుకోవాలి ఇక్కడ. సో ఎర్రర్ వచ్చింది కదండి. సో నేను ఏంటి డైరెక్ట్ రిమైండర్లో ఏ వాల్యూని అసైన్ చేశాను. సో ఇక్కడ మనం డేటా టైప్ తీసుకోవాలి, అందుకే మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. సో ఈ ప్రాసెస్ ఎలా చేయాలి అంటే రిపీటెడ్ సబ్ట్రాక్షన్ చేయాలండి. సో లిజన్ కేర్ఫుల్లీ. మీరు కొంచెం మిస్ అయినా ఇది మీకు అర్థం అవ్వదు. సో సమ్ పీపుల్ ఆర్ నో బట్ లిజన్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ రిపీటెడ్ సబ్ట్రాక్షన్స్ అన్నాను కదా అండి. సో ఎలా చేస్తానంటే ఏని బిని తీసుకొని ఇక్కడ సబ్ట్రాక్షన్ అనేది చేస్తాను. సో ఏ వాల్యూ ఎంత? 26 మైనస్ 3 ఎంత వస్తుందండి మనకి? 23. అండ్ మైనస్ 3 ఎంత వస్తుందండి? ఈక్వల్ టు 20 మైనస్ 3 ఈక్వల్ టు 17 మైనస్ 3 ఈక్వల్ టు 14 మైనస్ 3 ఈక్వల్ టు 11 మైనస్ 3 ఈక్వల్ టు 8 మైనస్ 8 మైనస్ 3 ఈక్వల్ టు 5 మైనస్ 3 ఈక్వల్ టు 2. మనకి ఎంత అండి? రిపీటెడ్ సబ్ట్రాక్షన్ చేస్తే 2 వచ్చింది. ఈ 2 ఈజ్ ద రిమైండర్ వాల్యూ. సో మనకి ఇక్కడ అవుట్పుట్లో ఏమి ఇచ్చారు? రిమైండర్ ఈక్వల్ టు 2. సో మనం రిపీటెడ్ సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఎంత వచ్చిందండి? రిమైండర్ 2. దెన్ హౌ మెనీ, ఎన్నిసార్లు మనం ఇది చేసాము? ఇక్కడ 26 మైనస్ 3 1 2 3 4 5 6 7 8 వచ్చిందా అండి మనకి? ఎన్ని టైమ్స్ అది రిపీట్ చేసాము? 8 టైమ్స్. సో దట్ ఈస్ ద కోఎఫిషియంట్. సో ఇది మనం కోడింగ్లో ఎలా రాసుకోవాలి అనేది ఇక్కడ మనకు వచ్చిన ఒక చిక్కు. సో దానికి నేను ఇక్కడ ఏం తీసుకున్నానంటే వైల్ లూప్ తీసుకుంటాను. వైల్ లూప్ తీసుకోవచ్చు, ఫర్ లూప్ తీసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఆల్రెడీ మనకి 8 టైమ్స్ మనం రిపీట్ చేయాలి లూప్ అనేది మనకు తెలిసింది. అది ఫర్ లూప్ యూజ్ చేసినప్పుడు నేను అది కూడా వీడియో పెడతాను. సో ఇప్పుడు వైల్ లూప్తో ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం. సో ఇక్కడ కండిషన్ ఏం రాసుకోవాలి? మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలి, కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయాలి. కోఎఫిషియంట్ ఎప్పుడు వస్తుంది? నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేది కోఎఫిషియంట్. సో దాన్ని ఏంటి 1 by 1 అనే ఇటరేషన్ని ఇంక్రిమెంట్ చేస్తుంటే కోఎఫిషియంట్ వస్తుంది. సో మనకి వైల్ లూప్లో కోఎఫిషియంట్ కండిషన్ అవసరమా? సో నో నీడ్. సో మనకి ఇంకా నెక్స్ట్ ఏమున్నది? రిమైండర్. సో ఇక్కడ మనం రిమైండర్ కండిషన్ రాసుకోవాలి. రిమైండర్ని బేస్ చేసుకొని కండిషన్ రాసుకోవాలి. రిమైండర్ ఇక్కడ ఏం రాస్తున్న కండిషన్? గ్రేటర్ దాన్ 2. రిమైండర్ గ్రేటర్ దాన్ 2 అని ఎందుకు రాసాను నేను? ఎందుకంటే ఇక్కడ
సపోజ్ ఇక్కడ 26 ఉందనుకోండి, 26 మైనస్ 3 ఎంత వచ్చింది మనకి? 23. సో రిమైండర్ 23. సో నేను ఇక్కడ నెక్స్ట్ కండిషన్, ఇక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్ రాసాక మీకు అర్థమవుతుంది. రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు రిమైండర్ మైనస్ బి. ఇప్పుడు అర్థమవుతుంది మీకు. ఇక్కడ ఎంత మనకి? ఫస్ట్ రిమైండర్ ఈక్వల్ టు 26. 26 గ్రేటర్ దెన్ 2. దిస్ కండిషన్ ఈజ్ ట్రూ. కండిషన్ ట్రూ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? రిమైండర్ 26 మైనస్ 3 ఎంత వస్తుంది? 23. 23 అయినప్పుడు కండిషన్ ట్రూ అయినప్పుడు ఇక్కడ కోషెంట్ అనేది ఇంక్రిమెంట్. కోషెంట్ ఇంక్రిమెంట్ అవుతుంది. కోషెంట్ ఇంక్రిమెంట్ అయిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ కండిషన్ అయింది. కండిషన్ అయిపోయినాక స్టేట్మెంట్ ఇంక్రిమెంట్ అయింది. మనకు రిమైండర్ వాల్యూ ఎంత? ఇక్కడ 23. 23 గ్రేటర్ దెన్ 2 అప్ టు 5 గ్రేటర్ దెన్ 2. సో నెక్స్ట్ రిమైండర్ 2. 2 గ్రేటర్ దెన్ 2 కండిషన్ ఈజ్ ఫాల్స్. లూప్ అనేది ఎగ్జిట్ అవుతూ ఉంటుంది. లూప్ అయితే ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన అవుట్పుట్ ఏంటి? అది కన్సోల్ ద్వారా రైట్ చేసుకోవాలి. కన్సోల్ డాట్ రైట్ లైన్, ఇక్కడ ద కోషెంట్ ఈజ్ ఏంటది? కోషెంట్ and next console dot write line reminder is reminder. So again console dot read line. సో ఒకసారి మనం దీన్ని సేవ్ చేసుకొని ఒకసారి స్టార్ట్ చేద్దాం ప్రోగ్రామ్. ఏమొస్తుందో అవుట్పుట్ చూద్దాం. చూసారా అంటే ద కోషెంట్ ఈజ్ 8, ద రిమైండర్ ఈజ్ 2. మనకు ఆన్సర్ వచ్చేసింది కదా అండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.